ఈ క్వశ్చన్ చూడండి. when 200 is divided by a positive integer x, the remainder is 8. How many values of x are there? సో ఇది కూడా రిమైండర్ టాపిక్లో ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ ట్రై చేయకుండా ఒక సింపుల్ షార్ట్ కట్ యూస్ చేద్దాం. సో మనకి 200ని ఎక్స్తో డివైడ్ చేస్తే రిమైండర్ 8 వచ్చింది. అంటే 200 మైనస్ 8 చేద్దాం, అప్పుడు 192 వస్తుంది. 192 అనేది ఎక్స్తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవ్వాలి. సో ఎక్స్ మస్ట్ బి ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 192. ఇప్పుడు 192ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాద్దాం. సో 192కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి 2^6 ఇంటూ 3 వస్తుంది. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏమన్నారు, హౌ మెనీ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఆర్ దేర్ అంటే మనం ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. ఫార్ములా ఏంటి అంటే ప్రైమ్ నెంబర్స్ పవర్స్కి 1 యాడ్ చేసి వచ్చిన వాల్యూస్ అన్నిటిని మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ చూడండి, పవర్స్ ఆర్ 6 అండ్ 1 కదా. సో 2కి పవర్ 6 కాబట్టి 6 + 1 ఇంటూ 3కి పవర్ 1 కాబట్టి 1 + 1. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అప్పుడు 7 × 2 అంటే 14 ఫ్యాక్టర్స్ వస్తాయి. బట్ ఇక్కడ ఒక నోట్ గుర్తుపెట్టుకోండి, డివైజర్స్ ఎప్పుడు రిమైండర్ కన్నా ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ ఎక్స్ అంటే ఈ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ రిమైండర్. సో మనకి ఇక్కడ వచ్చిన 14 ఫ్యాక్టర్స్లో 8 కంటే ఎక్కువ ఉన్న ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి. సో మనం దానికి 8 or లెస్ ఉన్న ఫ్యాక్టర్స్ని ఫైండ్ చేద్దాం. ఫస్ట్ 1 2 3 4 6 8 టోటల్ 6 ఉన్నాయి. సో ఈ 6ని 14 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పుడు 8 వస్తుంది. సో మనకి టోటల్ పాసిబుల్ వాల్యూస్ ఆర్ 8. ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేసి మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఇట్స్ రుచి IQ.